శ్రీ గోపరాజు సీతారామారావు గారి సామాజిక సమీక్షా స్రవంతి మన గురించి 35వ భాగం. సమకాలీన వివాహ వ్యవస్థలో వచ్చిన మరికొన్ని కొత్త కష్టాలు. సగటు సంపాదన గల కుర్రాళ్ళు తమ స్తోమతికి తగ్గట్టు ఏ పల్లెటూళ్ళలోనో చిన్న చిన్న పట్టణాల్లోనే ఉండే అమ్మాయిని పెళ్లి చేసుకోవచ్చు కదా, అంటే చదువు ఉద్యోగం సంపాదన లేని ఆడపిల్లలు ఉంటారు కదా అని మనం అనుకుంటాం. నిజమే, కానీ అయ్యా అక్కడ పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఆడపిల్లల శాతం తగ్గిపోయిందనే విషయం పల్లెలోనూ బాగా ప్రచారం అయింది. దాంతో పల్లెటూరి ఆడపిల్లల కోర్కెలు ఆకాశ మార్గంలో విహరిస్తున్నాయి. ఆడపిల్లల తల్లులు మా అమ్మాయిని సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్కి ఇవ్వాలనుకుంటున్నామండి అంటుంది. పల్లెటూరి అమ్మాయిలు నెలకి ₹1,00,000 సంపాదించేవాడిని కానీ పెళ్లి చేసుకోమంటున్నారు. కానీ మన దేశంలో నెలకి ₹1,00,000 వచ్చే జీతంతో కూడిన ఉద్యోగాలు చాలా తక్కువ కదా. అందరికీ అంత సంపాదన గలవాడే కావాలంటే జరిగే పని. ఈ నిజం గ్రహించకుండా డిమాండ్ ఉంది కదా అని మెట్టు దిగను అనడం వల్ల ఆ పిల్లలకు కూడా 30 ఏళ్ళు దాటినా పెళ్ళిళ్ళు కావడం లేదు. ఏతావాత మగపిల్లలకి ఆడపిల్లలకి, చదువుకుని పెద్ద ఉద్యోగం చేసేవాళ్ళకి, సగటు ఉద్యోగులకి, చదువు సంపాదన లేని వారికి, నగరవాసులకి, గ్రామవాసులకి, మొత్తం యువతరం అందరికీ వివాహం అనేది ఓ సమస్యగా తయారైంది. పెళ్ళిళ్ళు ఆలస్యం అవుతున్నాయి. ఇది కొత్త కష్టమే కదా. రామాయణంలో సీతా స్వయంవరం, భారతంలో ద్రౌపది స్వయంవరం మనకి తెలుసు కదా. వరుడికి విలువిద్యలో పోటీ పెట్టారు. వరుడు వీరుడవునా కాదా, వాడు మన బిడ్డ మాన ప్రాణాలని కాపాడగలడా లేడా, పోషించగలడా లేడా అని మాత్రమే చూసేవాడు కాబోసు. ఆ తర్వాత తరాల్లో ఈ మధ్యకాలం వరకు కూటికి గుడ్డకి లోటు లేని సంబంధం అయితే చాలు అంటూ పెళ్ళికొడుక్కి అక్షర జ్ఞానం, ఉద్యోగం, సద్యోగం లేకపోయినా పొలం పుట్ర కొంప గోడు ఉంటే పిల్లనిచ్చేవారు. ఆ కోణంలో ఇంకా నోటికి చేతికి అంటూ సొంటూ లేని సంబంధాలంటూ దగ్గర చుట్టరికాలు, మేనరికాలు వగైరా అనేక ప్రాతిపదికలపైన పెళ్ళిళ్ళు జరిగేవి. కానీ ఇప్పుడు ఆర్థికాభివృద్ధి అంటూ వ్యాపార సంస్థల్లో విదేశీయుల భాగస్వామ్యం పెరిగింది. అలా వచ్చిన ఐటీ రంగంలో ఆడపిల్లలకి ఉద్యోగాలు దొరుకుతున్నాయి, మంచి జీతాలు ఇస్తున్నారు. అంతేనా, ఇంకా విదేశీ సంస్కృతిని, ఆడంబర జీవితాన్ని అలవాటు చేసుకుంటున్నారు. దాంతో ఈ తరం ఆడపిల్లలు సంపాదన ఒక్కటే ప్రాతిపదికగా పురుషుణ్ణి ఎన్నుకుంటున్నారు. వారిని ఆదర్శంగా తీసుకుని కొంతమంది ఆడపిల్లలు చదువు, ఉద్యోగం, సంపాదన, అందం, ఐశ్వర్యం లేని పేదింటి ఆడపిల్లలు కూడా కాబోయే భర్త నెలకు ₹1,00,000 సంపాదించేవాడై ఉండాలని, ఆడంబరంగా బతకాలని ఆశపడుతున్నారు. ఇది ఆడపిల్లల తప్పు కాదు. ఎందుకంటే ఇది మన ఆర్థిక విధానంలో వచ్చిన మార్పు, తద్వారా మన జీవన విధానంలో వచ్చిన మార్పు, తదనుగుణంగా మన ఆలోచనా విధానంలో వచ్చిన మార్పు. ఈ కాలం ఆడపిల్లలు నెలకి ₹1,00,000 లేకపోతే ఎలా బతకడం అని అడుగుతున్నారంటే కాలమహిమే కదా. మరిది యువతరానికి వచ్చిన కొత్త కష్టమే కదా. ఈ రోజుల్లో లేటు మ్యారేజీలు, విడాకుడు తర్వాత వివాహాలు, విడో వివాహాలు సర్వసాధారణం కదా. అటువంటి కొందరు వయస్సు మళ్ళిన మహిళలు, మనలాగే మన వయస్సుకు తగిన పురుషులు కూడా ఉన్నారు కదా. పోనీ రెండో పెళ్లివాడైనా సరే తనలా ఒంటరివాడైతే పెళ్లి చేసుకుందాం, వృద్ధాప్యంలో ఒకరికొకరు తోడుగా బతకొచ్చు అని ఆశపడుతున్నారు. తప్పు లేదు, మంచి ఆలోచనే. కానీ వారు కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్లే కావాలని ప్రకటించడం కొసమెరుపు. ఇది కొత్త కష్టమే కదా. పూర్వకాలంలో ఓ మహిళ
ఎంత ఎక్కువ మంది బిడ్డలకి జన్మనిస్తే అంత గొప్ప మాతృమూర్తిగా కొనియాడబడేది. ఇప్పుడు మనం మహిళల మాతృత్వానికి ఆంక్షలు విధించుకున్నాం. కుటుంబ నియంత్రణ పేరుతో ఒకరిద్దరు బిడ్డలతో సరిపెట్టుకుంటున్నాం. దాంతో వైవాహిక జీవితాల్లో ఓ విధమైన నిర్లిప్తత ఏర్పడుతోంది. లైంగిక జీవన విధానంలో వైవిధ్యం తగ్గింది. భార్యాభర్తల మధ్య పరస్పర ఆకర్షణ తగ్గింది. కాపురాలు యాంత్రికంగా, దాంపత్య జీవితాలు వెగటుగా మారిపోతున్నాయి. ఇదో రకం కష్టమే కదా. అనేక కారణాల వల్ల మహిళలకి పురుషులకి కూడా 30 ఏళ్ళు దాటితే కానీ పెళ్ళిళ్ళు కావడం లేదు. పెళ్ళయ్యాక 2-3 ఏళ్ళు కొత్త దాంపత్య జీవితాన్ని జాలీగా అనుభవించాలనే అభిలాషతో బిడ్డలు పుట్టకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఏతావాత 35 ఏళ్లకి తీరిగ్గా పిల్లల గురించి ఆలోచిస్తున్నారు. గర్భధారణ విషయంలో అనేక సమస్యలు వస్తున్నాయి. దాన్ని సరిచేయించుకోవాలని హాస్పిటళ్ళ చుట్టూ తిరగవలసి రావడం, రకరకాల మందులు మింగడం, చివరికి టెస్ట్ ట్యూబ్ బేబీకి ప్రయత్నించండి అవటానికి ఓ వర్గం డాక్టర్లు సలహా ఇవ్వడం. ఈ విషయంలో వైద్య రంగంలో కూడా కొన్ని అవాంఛనీయ సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. కొందరు గైనకాలజిస్టులు, యూరాలజిస్టులు అన్ఫెర్టిలిటీ సెంటర్లని పెట్టి టెస్ట్ ట్యూబ్ బేబీ ప్రక్రియ జరుపుతున్నారు. అందుకు 1.5 లక్షల నుండి 2.5-3 లక్షల వరకు ఛార్జ్ చేస్తున్నారు. మొదటిసారి విజయవంతం కాకపోతే మళ్ళీ ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రయత్నాలేవి ఫలించని పక్షంలో చివరిసారిగా డోనర్ స్పెరంతో ప్రయత్నిద్దాం అంటారుట. మాతృత్వాన్ని పొందాలనేది గృహిణి న్యాయమైన కోరికే. 50 ఏళ్ళు దాటిన వారికి కూడా సంతాన ప్రాప్తి కలుగుతుందని సదరు డాక్టర్లు నమ్మబలుకుతున్నారు. ఈ విషయం గురించి వాస్తవ పరిస్థితి ఏమిటని ఒక ప్రముఖ మహిళా గైనకాలజిస్ట్ని అడగ్గా ఆమె, మన దేశంలో శీతోష్ణ స్థితి అందుకు ఎక్కువగా సహకరించదు. పైగా ఈ ప్రక్రియ 30 నుండి 35% మాత్రమే విజయవంతమయ్యే అవకాశం ఉంది. అందుకే పేరు ప్రతిష్టలున్న పెద్ద హాస్పిటల్స్లో ఈ విభాగం ఉండదు అవటానికి కుండలు బద్దలు కొట్టినట్టు చెప్పారు. కర్మకాలి డోనర్ స్పెరంతో బిడ్డను కంటే సదరు డోనరు తర్వాత కాలంలో బ్లాక్మెయిల్ చేసే అవకాశం ఉంది. ఇంగ్లాండ్లో పెళ్లి కాని ఓ డోనరు 155 మంది పిల్లలకి జన్మనిచ్చానంటూ పేపర్లో ప్రకటించాడు. మన దేశంలో కూడా అలాంటి వాడు వివాహిత మహిళల్ని వెంటాడి నీ బిడ్డకు తండ్రిని నేనే, నా కోరిక తీర్చు అంటూ వేధించిన సంఘటనలు కూడా ఉన్నాయట. నిజానికి తన స్పెరంతో ఎవరికి బిడ్డ పుట్టాడో డోనర్కి, తనకు పుట్టిన బిడ్డకు డోనర్ ఎవరో సదరు తల్లికి చెప్పకూడదు, చట్టం ఉంది. కానీ మనది లంచగొండి వ్యవస్థ కదా. తెలుసుకోవాలన్న బుద్ధి పుడితే తెలుసుకోవడం ఈజీ. DNA పరీక్ష సాక్షిగా ఇదో కొత్త కష్టం. అలాగే సంపన్నులైన భార్యాభర్తలు బిడ్డలు పుట్టని సందర్భాల్లో మరో తల్లి బిడ్డ సంచిని అద్దెకి తీసుకుని బిడ్డల్ని కనే ప్రక్రియ కూడా వాడకంలోకి వచ్చింది. అందుకు ఆ తల్లికి మోత కూలి కింద లక్షల్లో చెల్లిస్తున్నారు. ఈ మధ్య ఇలాంటి కేసు కోర్టుకు వచ్చింది. నేను కన్న తల్లిని గనక ఆ బిడ్డ మీద, ఆ బిడ్డ ఆస్తుల మీద నాకు హక్కు ఉంది అవటాన్ని ఓ మహిళ ఆమెని కోర్టుకెక్కింది. కోర్టు వారు, బిడ్డ జీన్స్కి నీకు ఏమీ సంబంధం లేదు, నువ్వు కేవలం అద్దె తల్లివే కానీ సొంత తల్లివి కాదు, బిడ్డ మీద నీకు ఎలాంటి హక్కులు ఉండవు అవటాన్ని తీర్పు చెప్పారు. DNA పరీక్ష సాక్షిగా ఇదో రకం. మొత్తం కొత్త కష్టాల్లో ఇదొకటి. ఇలా చెప్పుకుంటూ పోతే కొత్త కష్టాలు అనేక ఉన్నాయి. స్వస్తి.